శౌర్యలో ఈ మధ్య కొన్ని చేంజెస్ నేను చాలా క్లియర్‌గా గమనిస్తున్నాను. అవి పెద్ద పెద్ద చేంజెస్ ఏమి కాదు కానీ, ఇంతకు ముందు చేయలేని కొన్ని చిన్న చిన్న పనులు ఇప్పుడు చేయడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు శౌర్యలో ఏం చేంజెస్ వచ్చాయనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి డైరీస్. లాస్ట్ కొన్ని వీడియోస్‌లో శౌర్యకు ఆటిజం ఎలా తెలిసింది, ఆ తర్వాత మేము థెరపీ ఎలా స్టార్ట్ చేసాం అనేదైతే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో మాత్రం శౌర్యకి వచ్చిన కొన్ని చిన్న చిన్న చేంజెస్ గురించి అయితే మీకు చెప్తాను. శౌర్యకి థెరపీ స్టార్ట్ చేసి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది. మొదటి కొన్ని మంత్స్ దాదాపు 1.5 ఇయర్ వరకు పెద్దగా చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. కానీ లాస్ట్ 6 మంత్స్ నుంచి మాత్రం శౌర్యలో కొన్ని చేంజెస్ కనిపించడం మొదలయ్యాయి. అవన్నీ బయట వాళ్ళకి చాలా చిన్న విషయాల్లో అనిపించవచ్చు. కానీ ఒకప్పుడు శౌర్య ఎలా ఉండేవాడో నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు కనిపిస్తున్న ప్రతి చిన్న చేంజ్ కూడా నాకు చాలా పెద్ద అచీవ్‌మెంట్‌లానే అనిపిస్తుంది. అందులో ఫస్ట్ చేంజ్ ఏంటంటే, శౌర్య నా వాయిస్‌ని రికగ్నైజ్ చేయడం. నేను వాడికి కనిపించకపోయినా, నా వాయిస్ వింటే అది నా వాయిస్ అని రికగ్నైజ్ చేసి నా దగ్గరకొస్తాడు. నేమ్ కాల్ రెస్పాన్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. తన పేరు శౌర్య అని పిలిస్తే కూడా ఇప్పుడు చాలా టైమ్స్ రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఒక్కసారి పిలిస్తే రెస్పాన్స్ ఇవ్వడం, లేకపోతే మ్యాక్సిమం 2 సార్లు పిలిస్తే తిరిగి చూడడం లాంటివి ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు పేరు పెట్టి పిలిచినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు తనని పిలుస్తున్నారని అర్థం చేసుకుని తిరిగి చూస్తున్నాడు. అలాగే మనం వాడితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనే విషయం వాడికి పెద్దగా అండర్స్టాండింగ్ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం వాడితోనే మాట్లాడుతున్నామని అర్థం చేసుకుని మన మాటకి రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఏదైనా చెప్పినప్పుడు మన వైపు చూస్తాడు. మన ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను నవ్వితే స్మైల్ ఇస్తాడు. వాడికి నచ్చిన ఫుడ్ కానీ వాడికి ఇష్టమైనది ఏదైనా నేను ఆఫర్ చేసినప్పుడు కూడా స్మైల్ ఇస్తున్నాడు. ఇవి చాలా చిన్న చేంజెస్ అనిపించవచ్చు కానీ మాకు మాత్రం శౌర్య మాతో కనెక్ట్ అవుతున్నాడనే ఫీలింగ్స్ ఇస్తున్నాయి. ఇంకొక చేంజ్, ఇది నాకు చాలా ఎమోషనల్గా అనిపించేది. నేను వాడిని హగ్ చేసినా కిస్ చేసినా ఇప్పుడు దానికి ఎమోషనల్ రెస్పాన్స్ ఇస్తున్నాడు. అంటే ఇంతకు ముందులా పూర్తిగా ఇగ్నోర్ చేయకుండా ఎఫెక్షన్కి తనకు వచ్చిన విధంగా రెస్పాన్స్ చూపిస్తున్నాడు. ఇవన్నీ ఒక మదర్గా నాకు చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవే మాకు చాలా పెద్ద హోప్ ఇస్తున్నాయి. శౌర్యలో వచ్చిన ఇంకొన్ని ముఖ్యమైన చేంజెస్ గురించి చెప్తాను. ముందుగా కమ్యూనికేషన్ గురించి చెప్పాలి. శౌర్యకి ఇప్పటికీ స్పీచ్ పూర్తిగా డెవలప్ కాలేదు. కానీ స్పీచ్ లేకపోయినా తనకి ఏం కావాలో, తన నీడ్స్ ఏంటో తనకు నచ్చిన విధంగా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇంతకుముందు తనకి ఏం కావాలో మాకు చెప్పలేకపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది, వాడికి ఏడుపు వచ్చేది, వెంటనే ట్యాంట్రమ్ చేసేవాడు. ఇప్పటికీ శౌర్యకి ట్యాంట్రమ్స్ వస్తాయి, ట్యాంట్రమ్స్ పూర్తిగా పోయాయని నేను చెప్పడం లేదు. కానీ ఇప్పుడు నాకు కనిపిస్తున్న చేంజ్ ఏంటంటే, ఫ్రస్ట్రేషన్ వచ్చిన వెంటనే ట్యాంట్రమ్ చేయకుండా ముందు తనకి ఏం కావాలో తనకు వచ్చిన విధంగా ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. మేము వాడిని అర్థం చేసుకున్నప్పుడు చాలా త్వరగా కామ్ అవుతాడు. అంటే వాడి అవసరాన్ని మేము అర్థం చేసుకున్నామని వాడికి అర్థమవుతుంది. ఇది మాకు చాలా ఇంపార్టెంట్ చేంజ్. ఇంకొకటి పేరెంట్స్తో కనెక్షన్. ఇంతకుముందు శౌర్య తన ప్రపంచంలో తాను ఉండేవాడు. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. ఇంట్లో అమ్మ ఉన్నా నాన్న ఉన్నా ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. నేను బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లోకి వచ్చి నా దగ్గరే ఆడుకుంటాడు. నేను హాల్లో ఉంటే హాల్లోకి వచ్చి అక్కడే ఎంగేజ్ అవుతాడు. వాళ్ళ డాడీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉండడానికి కూడా ట్రై చేస్తాడు. అంటే ఒంటరిగా ఉండటం కంటే మాతో కలిసి ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఒక మదర్గా ఇది నాకు ఒక చాలా ఎమోషనల్ చేంజ్. ఎందుకంటే ఇంతకుముందు వాడి ప్రపంచంలో వాడు ఒక్కడే ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నా వాళ్ళే ఎక్కడున్నారు అన్నట్లుగా మమ్మల్ని నోటీస్ చేస్తున్నాడు. ఇంకొక చేంజ్ నాకు చాలా క్లారిటీగా కనిపించింది. నేను వాడిని వదిలి బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు శౌర్య దాన్ని నోటీస్ చేస్తున్నాడు. ఒకప్పుడు వాడు ఎదురుగానే నేను బాయ్ చెప్పుకుని బయటకు వెళ్ళిపోయినా కూడా పెద్ద పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాడని అర్థం చేసుకుని కొన్నిసార్లు ట్యాంట్రమ్ కూడా చేస్తాడు. ట్యాంట్రమ్ రావడం మాకు ఇష్టమని కాదు ఇక్కడ. కానీ దాని వెనకున్న విషయం మాత్రం మాకు చాలా ఇంపార్టెంట్. అమ్మ నన్ను వదిలి బయటకు వెళ్తోంది అనే విషయం ఇప్పుడు వాడికి అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు పట్టించుకునే విషయాన్ని ఇప్పుడు నోటీస్ చేస్తున్నాడు. మన ప్రెజెన్స్ని వాల్యూ చేస్తున్నాడు. మనతో ఉండటానికి అయితే ఇష్టపడుతున్నాడు వాడు. ఇవన్నీ కలిపి చూస్తే శౌర్యలో కమ్యూనికేషన్ మాత్రమే కాదు, ఎమోషనల్ కనెక్షన్ కూడా కొంచెం కొంచెంగా డెవలప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇవి ఒక్క రోజులో వచ్చిన చేంజెస్ అయితే కాదు. రోజు వాడితో మాట్లాడడం, ప్రాక్టీస్ చేయించడం, థెరపీకి తీసుకెళ్లడం, డైలీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఇలా మేము కూడా మా వంతు ఎఫర్ట్స్ చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడం గురించి చెప్పాలి. ఇంతకుముందు ఏదైనా కొత్త యాక్టివిటీ లేదా టాస్క్ నేర్పించాలంటే అంత ఈజీగా ఉండేది కాదు. ఒక్కసారి చూపించగానే వెంటనే ట్రై చేయడం అనేది చాలా తక్కువగా ఉండేది శౌర్యలో. కానీ ఇప్పుడు చేంజ్ ఏంటంటే కొత్త పనులు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
ఒకసారి చూపిస్తే వెంటనే పర్ఫెక్ట్గా చేసేస్తున్నాడని మాత్రం కాదు, కానీ మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే పేషెన్స్తో మళ్ళీ మళ్ళీ నేర్పిస్తూ ఉంటే చివరికి ఆ టాస్క్ని అయితే నేర్చుకోగలుగుతున్నాడు. అంటే వాడి లెర్నింగ్ స్టామినా కొంచెం పెరిగిందని నాకు అర్థమైంది. నిజానికి శౌర్యకి టాస్క్లు చేయడం అంటే చాలా ఇష్టం. మనం ఏదైనా పని ఇచ్చినా తనకు చేయడానికి అవకాశం ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు థెరపీలో నేర్చుకున్న విషయాలు కూడా ఇంట్లో డైలీ యాక్టివిటీస్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, తన టీషర్ట్ తను వేసుకోవడం, ప్యాంట్ వేసుకోవడం, తన స్కూల్ బ్యాగ్ తీసుకొని తగిలించుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులను ఇప్పుడు తనకు తానే చేయగలుగుతున్నాడు. ఇవి బయటికి చూస్తే చాలా చిన్న విషయాల్లో అనిపించవచ్చు, కానీ మాలాంటి పేరెంట్స్కి మాత్రం ఇవి చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఒక పిల్లవాడు తన డైలీ నీడ్స్ కోసం ఇంకొకరి పైన డిపెండ్ అవ్వకుండా తనకు తానే చిన్న చిన్న పనులు చేసుకోగలడం చాలా ఇంపార్టెంట్. ఇక టాయిలెట్ ట్రైనింగ్ కూడా శౌర్యలోకి వచ్చిన ఒక మంచి చేంజ్. ఇది కూడా ఒక్క రోజులో అయితే రాలేదు. చాలా పేషెన్స్తో రిపీటెడ్ ప్రాక్టీస్తో స్లోలీ డెవలప్ అయిన విషయం. అలాగే ఒక యాక్టివిటీ మీద ఎక్కువసేపు ఎంగేజ్ అవుతున్నాడంటే, ఏదైనా టాస్క్ లేదా యాక్టివిటీ ఇచ్చినప్పుడు లేదా దాన్ని చేస్తున్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసి వెళ్ళిపోకుండా కొంతసేపు దానిపైన అటెన్షన్ పెట్టి కంటిన్యూ చేయగలుగుతున్నాడు. ఈ పాయింట్ కూడా వాడి లెర్నింగ్కి చాలా హెల్ప్ఫుల్గా అయితే యూజ్ అవుతుంది. ఇక ఫుడ్ విషయంలో కూడా కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు ఫుడ్ యాక్సెప్ట్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెంగా కొత్త ఫుడ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా నాకు కనిపించిన ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే, నేను కిచెన్లో ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు శౌర్య వచ్చి అబ్జర్వ్ చేస్తాడు. ఇది నా ఫుడ్డేనా, నేను తినేదేనా అన్నట్టుగా గమనిస్తాడు. నేను వాడికి తినేదే ప్రిపేర్ చేస్తున్నానని అర్థమైతే మాత్రం అక్కడే ఉండి వెయిట్ చేస్తూ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఎలా చేస్తున్నానో చూస్తూ ఉంటాడు. లేదంటే అది తన ఫుడ్ కాదని అర్థమైతే తన పని తను చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అంటే ఫుడ్ విషయంలో కూడా ఇప్పుడు వాడు అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి డిసైడ్ చేసుకునే బిహేవియర్ కొంచెం కనిపిస్తుంది. అలాగే ఆకలి వేసిన దాహం వేసిన ఇంతకు ముందులా మాకు అర్థం కాకుండా ఉండేది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి తనకు కావాల్సిన ఫుడ్ లేదా వాటర్ కోసం వెతుక్కోవడానికి కూడా ట్రై చేస్తున్నాడు. ఇది నాకు చాలా పెద్ద చేంజ్. ఎందుకంటే తన అవసరం ఏంటో తానే గుర్తించుకోవడం, దానికి సొల్యూషన్ కోసం కూడా వాడే తిరిగి ప్రయత్నం చేయడం, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్లే కదా. ఇక వాటర్ విషయంలో కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ చేంజ్ వచ్చింది. చాలా సంవత్సరాలుగా టైం టు టైం వాటర్ తాగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాడికి వాడే దాహం వేస్తే వెళ్ళి వాటర్ ఎక్కడున్నాయో వెతుక్కొని తీసుకొని తాగగలుగుతున్నాడు. డెవలప్మెంట్ అంటే ఎప్పుడు పెద్ద పెద్ద చేంజెస్ మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో మనకు చిన్న చిన్నగా కనిపించే చిన్న చిన్న స్కిల్స్ కూడా ఒక చైల్డ్కి చాలా పెద్ద అచీవ్మెంట్స్ అవుతాయి. శౌర్య విషయంలో కూడా ఒక టాస్క్ నేర్చుకోవడం, తన నీడ్స్ని కమ్యూనికేట్ చేయగలడం, తనకు కావాల్సిన ఫుడ్ కోసం వెతుక్కోవడం, తన డ్రెస్ తను వేసుకోవడం, తన బ్యాగ్ తను తీసుకోవడం, టాయిలెట్ ట్రైనింగ్ రావడం, ఇలా చిన్న చిన్న స్టెప్స్ వైజ్ అయితే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. శౌర్యకి బండి మీద తిరగాలి, బయటకు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ విషయంలో కూడా కొంచెం చేంజ్ కనిపిస్తుంది. అలాగే తనకు నచ్చింది, తనకు కావాల్సింది ఏదో చూస్ చేసుకోవడం కూడా ఇప్పుడు కొంచెం బెటర్గా చేస్తున్నాడు. 2 ఆప్షన్స్ ఉంటే వాడిలో తనకు నచ్చిందని తీసుకుంటాడంటే, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు అనే ప్రిఫరెన్స్ కూడా వాడికి అర్థమవుతుంది. దానిని కూడా వాడు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు. ఇవి కూడా కమ్యూనికేషన్లో భాగమే కదా. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా కొత్త పనిని వాడికి నేర్పిస్తున్నప్పుడు ఇంకొంచెం అటెన్షన్ పెట్టి అబ్జర్వ్ చేస్తున్నాడు. వెంటనే నేర్చుకోలేకపోయినా రిపీటెడ్ ప్రాక్టీస్తో నేర్చుకోగలుగుతున్నాడు. అందుకే ఇప్పుడు మాకు ఒక విషయం చాలా క్లియర్గా అనిపిస్తుంది. శౌర్యకి టైం కావాలి, కానీ టైం ఇస్తే, పేషెన్స్తో నేర్పిస్తే, ప్రాక్టీస్ చేయిస్తే వాడు తనకు సాధ్యమైనంత వరకు నేర్చుకోగలుగుతున్నాడు. ఈ విషయం మాత్రం మాకు చాలా హోప్ ఇస్తుంది. ఇంకా ఈ జర్నీలో ఒక్క విషయం మాత్రం మేము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాం. శౌర్యని ఇంకొక చైల్డ్తో ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి చైల్డ్కి డెవలప్మెంట్ ఒకేలా అయితే ఉండదు. ఇంకొక చైల్డ్కి ఒక స్కిల్ త్వరగా రావచ్చు, అదే స్కిల్ శౌర్యకి రావడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. కాబట్టి మేము ఇప్పుడు నిన్నటి శౌర్యతో ఈరోజు శౌర్యాన్ని కంపేర్ చేసుకుంటున్నాం. నిన్న చేయలేంది ఈరోజు కొంచెం చేస్తున్నాడా లేదా, నిన్న మన మాట పట్టించుకోలేంది ఈరోజు మన మాట పట్టించుకొని అర్థం చేసుకుంటున్నాడా లేదా, నిన్న తన అవసరం చెప్పలేంది ఈరోజు తనకు వచ్చిన విధంగా కమ్యూనికేట్ చేస్తున్నాడా, నిన్న మన ప్రెజెన్స్ని పట్టించుకొని శౌర్య ఈరోజు మనం ఎక్కడున్నామో గమనిస్తున్నాడా. అదే మా ప్రోగ్రెస్. మరి మా మెయిన్ గోల్ ఏంటి? శౌర్యాన్ని ఇంకొకరిలా మార్చడం అయితే మా గోల్ అస్సలే కాదు. వాడి పర్సనాలిటీని మార్చడం కూడా మా గోల్ కాదు. మా గోల్ చాలా సింపుల్. శౌర్య తన అవసరాలను తనకు సాధ్యమైనంత వరకు కమ్యూనికేట్ చేయగలగాలి. తన డైలీ యాక్టివిటీస్లో సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్ అవ్వాలి. తనకు కావాల్సినవి తానే ఐడెంటిఫై చేసుకోగలగాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ రావాలి. ముఖ్యంగా వాడి వరల్డ్లో మేము ఉండాలి. మా వరల్డ్తో వాడు కూడా కనెక్ట్ అవ్వాలి. ఇప్పటికీ శౌర్యలో వచ్చిన ఈ చేంజెస్ చూస్తుంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని మాకు తెలుసు. ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి. ఇంకా కొన్ని విషయాల్లో చేంజెస్ రావడానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడు మాకు ఒక విషయం నేర్చుకున్నాం.
ప్రోగ్రెస్ అంటే ఎప్పుడు పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ మాత్రమే కాదు. ఒక్కసారి పేరు పిలిస్తే తిరిగి చూడడం కూడా ప్రోగ్రెస్. మన మాట అర్థం చేసుకుని రెస్పాన్స్ ఇవ్వడం ప్రోగ్రెస్. తనకేం కావాలో తనకొచ్చిన విధంగా చెప్పడానికి ట్రై చేయడం ప్రోగ్రెస్. మన దగ్గర ఉండాలని కోరుకోవడం కూడా ప్రోగ్రెస్సే. మనం బయటకు వెళ్తున్నామని నోటీస్ చేయడం ప్రోగ్రెస్. తన డ్రెస్ తానే వేసుకోవడానికి ట్రై చేయడం ఇంకా పెద్ద ప్రోగ్రెస్. తన బ్యాగ్ తానే తీసుకోవడం ప్రోగ్రెస్. టాయిలెట్ ట్రైనింగ్ రావడం ప్రోగ్రెస్. ఒక కొత్త టాస్క్ని రిపీటెడ్ ప్రాక్టీస్తో నేర్చుకోవడం ప్రోగ్రెస్. మాకు ఇవన్నీ చిన్న చిన్న విషయాలైతే కాదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న చేంజెస్ వెనకాల చాలా ఎఫర్ట్ ఉంది. శౌర్య ఎఫర్ట్ ఉంది, మా ఎఫర్ట్ ఉంది, థెరపీ ఎఫర్ట్ ఉంది, ప్రతిరోజు వాడి ఇంట్లో ప్రాక్టీస్ చేసే ఎఫర్ట్ ఉంది. అందుకే ఈ జర్నీలో వచ్చిన ప్రతి చిన్న ఇంప్రూవ్మెంట్ని మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. ముందే ఇంకా ఎన్నో ఎన్నో చేంజెస్ రావాలని కోరుకుంటున్నాం. కానీ ఏదైనా వెంటనే జరగాలని ప్రెషర్ పెట్టుకోకుండా వాడికి ఎంత టైం కావాలో అంత టైం ఇస్తూ వాడి పేస్లోనే మా వంతు ఎఫర్ట్ చేస్తూ ముందుకు అయితే వెళ్తాం. ఎందుకంటే శౌర్య జర్నీలో మాకు రేస్ లేదు, కంపారిజన్ లేదు. మాకు కావాల్సింది ఒక్కటే, నిన్నటి శౌర్య కంటే ఈరోజు శౌర్య ఒక్క అడుగు ముందుకు వేయాలి. ఆ ఒక్కడుగు చిన్నదైనా పర్లేదు, ఆ ఒక్క అడుగే మాకు చాలా పెద్ద అచీవ్మెంట్. ఇదే శౌర్య జర్నీ. ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది, కానీ మేమైతే ఆగం. చిన్న చిన్న స్టెప్స్తో ముందుకు వెళ్తూనే ఉంటాం. శౌర్యలో వచ్చిన ఈ చేంజెస్ని మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకు కూడా ఏమైనా సజెషన్స్ లేదా పిల్లల జర్నీలో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ శౌర్యాస్ జర్నీ.